పహల్గాం దాడితో పాకిస్తాన్ పతనం మొదలైపోయింది. భారత్ తీసుకునే ఒక్కో నిర్ణయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పుడు భారత్ ఆ దేశ క్రికెట్ వ్యవస్థను దెబ్బతీసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ లో PSL లైవ్ స్ట్రీమింగ్ ఆపేసిన మోదీ ప్రభుత్వం తాజాగా యూట్యూబ్ లోనూ ఆ దేశ క్రికెటర్ల మాటలు వినిపించకుండా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ స్టార్ బౌలర్ రావల్పిండి ఎక్స్ప్రెస్, షోయబ్ అఖ్తర్ తో సహా మిగతా పాకిస్తాన్ క్రికెటర్ల యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. షోయబ్ అఖ్తర్, అర్జు కజ్మీ, సయ్యద్ ముజ్మిల్ షా వంటి పాకిస్తానీ ప్రముఖులతో పాటు మీడియా ఛానళ్లను కూడా నిషేధించింది. వాళ్ళు తమ యూట్యూబ్ ఛానల్స్ లో పహల్గాం దాడిని ఖండించకపోగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మతపరమైన అంశాలను లేవనెత్తుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పాక్ డిజిటల్ వ్యవస్థను పూర్తిగా స్టాప్ చేసేశారు. దీంతో పాటు త్వరలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ICC ఈవెంట్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇటీవల ICC ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ పాక్ తో ఆడాల్సిన మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ తలపడడంతో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులను సైతం కోల్పోయింది. ఇలా భారత్ తో పెట్టుకున్న ప్రతిసారి పాక్ పరువు పోగొట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల్లో సొంత లీగ్లు జరుగుతున్నాయి. IPL లాంటి బడా లీగ్ తో పోటీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న PCB తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, ట్రిమ్మర్లు బహుమతులుగా ఇస్తున్నాయి.